అరే ఇంత తృణీకారాన్ని ఓర్చుకోలేరు, ఇంత తిరస్కారపు మాటను తట్టుకోలేరు. అరే రే 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 ఏదన్నా అంత మాట తగిలిందంటే లోపల పాట ముసుకేసుకోవటం, సీదేయటం. ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు. నాకేదో అయిందని కాదన్నయ్య, తల ఒక మాట అంటుంటే అసలు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. పనికి మాలిందన్న నువ్వేం విశ్వాసం నాకు అర్థం కాదు. చచ్చిపోవాలనిపి దెయ్యం ముఖం వేసుకొని దులిపేయటం నేర్చుకోమని దేవుడు చెబుతుంటే ఇలా అంటున్నారు. అలా పట్టించుకోవద్దు. దేవుడు ఏమనుకుంటున్నాడో, నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నా జీవితాన్ని దేవుడు ఎరుగును. నేనేం చేశానో, నేను తప్పు చేశానో, న్యాయం చేశానో, మంచి చేశానో, చెడ్డ చేశానో, వీళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు, అందుకే నన్ను ద్వేషిస్తారు. నా తండ్రికి తెలుసుగా నేనేందో. నా మీద భయంకరమైన నిందా ప్రచారాలు ఇన్ని నెలల అచ్చంగా యూట్యూబ్లో మన మీదనే చలామణి అయినాయి. స్తోత్రం. యూట్యూబ్లో కొన్ని వీడియోలు అచ్చంగా నా మీదే చలామణి అయినాయి. ఇప్పటికి కూడా కొన్ని నడుస్తూనే ఉన్నాయి. ఇక అవన్నీ కుప్పేసుకొని కూర్చొని ఇక సీదేస్తా ఉండాలి. ఇక ఎక్కడెక్కడ దులిపేసి దేవుని వైపు చూస్తా. నేను ఏమై ఉన్నానో, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. 10,000 మంది కలిసి షాలేం రాజు తేడా 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 అంటే నేను తేడా అవుతానా? 10,000 మంది కలిసి షాలేం రాజు గొప్ప 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 అంటే అది నీ ఎదుట గొప్ప ఇద్దా? ప్రజలు గొప్ప అన్నా ఒట్టిదే, ప్రజల తేడా అన్నా ఒట్టిదే. గొప్ప అన్నా తేడా అన్నా నువ్వంటే అది ఫిక్స్ ప్రభువా. నువ్వు ప్రభువా అనాల్సిందే. నువ్వు గోరి గోరి నీ గోరి. మళ్ళీ అటుపోయి మళ్ళీ ఆ డ్యాన్స్ ఏంది? వేమన యోగి ఒక మాట అంటాడు ఈ ముహూర్తాల గురించి. విప్రులెల్ల జేరి వెలి కూతలు గూసి, విప్రులెల్ల జేరి వెలి కూతలు గూసి, సతిపతులను గూర్చే సమ్మతమున మును ముహూర్తముంచె ముండెట్టు మోసరా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు గూసి అంటే పంతులందరూ చేరి మంత్రాలు చదివి, సతిపతులను గూర్చే సమ్మతమున ఇద్దరిని కలిపి పెళ్లి చేశారు. అండ్ మును ముహూర్తం ఉంచి ముందుగా ముహూర్తం పెట్టి మరీ పెళ్లి చేశారు. అని పెళ్ళైన కొన్నాళ్ళకి భర్త చచ్చిపోయాడు, మొండ మోసింది. ఎందుకు మోసిందిరా అని అడుగుతున్నాడు. ముహూర్త బలం చాలలేదా? అన్నీ చూసే పెట్టావుగా, మరి ఎందుకు పోయాడు? దానికి ఆన్సర్ లేదు. వేమన శతకం ఎంతమంది చదివారు నాకు తెలీదు. భయంకరంగా విమర్శిస్తాడు ఆయన. పిండములను చేసి పితరులను దలపోసి కాకులకు బెట్టు గాడిదలారా. నేనన్నాను అనుకునేరాయో, నేను కాదు వేమన్నా. పిండములను చేసి పితరులను దలపోసి కాకులకు బెట్టు గాడిదలారా. పియ్యదినెడి కాకి పితరుడెట్లాయరా. నీ తెలివి తెల్లారా. పియ్యదినెడి కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైందాక మీకు? ఇది అర్థమైపోయి ఉంటుంది. ఇది నేను చెప్పలేదు, నేను రాయలేదు. ఆయన చెప్పినాయి, అవన్నీ వేమన చెప్పినాయి. కొంతమంది అదొక అడుగు ఇదొక అడుగు. ఏంది? దేవుని ఎదుట హృదయము యథార్థంగా ఉండాలి. ఒకటే మాట, ఒకటే తీర్మానం, ఒక్కడే దేవుడు. సచ్చిన బతికిన ఏం చేసినా ముంచినా తేల్చిన తెలియనప్పుడు తిరిగాం తిక్కలుగా. తెలిసిన తర్వాత ఇక 14 దారులు తొక్కదు. ఒక్కటే దారి, ఒకటే మార్గం. ఆ మార్గము సత్యం జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అటో కాలు ఇటో కాలు, అటు ఆ సలహాలు ఇటు ఈ సలహాలు. కొంతమంది తాబేలు ఉంగరాలు పెట్టుకొని వస్తున్నారు. తాబేలు ఉంగరాలు అన్నీ అయిపోయి తాబేళ్ళ మీద పడ్డారు. ఇక అంటే ఇప్పుడు తాబేలు ఉంగరం సాయం చేయాలన్నమాట. ఏమండి, కొన్ని రోజులు పోతే తాసుపాము ఉంగరం పెట్టుకొని వస్తారు. ఏమో లేనిపోయింది. అన్నీ వట్టివి. ఉంగరాలు పెడితే జీవితాలు మారవు. దేవుడు మార్చాలి, దేవుడు దీవించాలి, దేవుడు కదలాలి నీ పక్షంగా, దేవుడు కార్యాలు చేయాలి నీ పక్షంగా. ఎంతమందికి తేటకు అర్థమైంది?
ముసుగు దొంగలకి ఇంకా బాగా అర్థమైంది. నా గురించి చెబుతున్నాడు. అమ్మాయి ఎవరు అంటించారు అన్నయ్యకే, నేను అడిగి పోయి వచ్చానని ఎవరు చెప్పలేదాకో, నేను ఎవరికి చెక్కను, దేవుడికి తెలుసు నీ సంగతి, అందుకే దేవుడు బయటేస్తున్నాడు. సరి చేసుకో. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన యేసయ్య నీ పాదాల దగ్గరే. ఇంకొక దానికి మొక్కను, ఇంకొక దాన్ని సేవించను, ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి దేహి అనను, ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి సలాం కొట్టను. నీ తీర్మానం ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి. ఇలాంటి హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టును. ఎంతమందికి అర్థమైంది? రైట్, సంతోషం. ఇద్దరు వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చురుగ్గా ఉన్నారు మీరు. సరే, వదిలేద్దామంటే చెప్పిన మాట వదిలేద్దామని కాదు, ఈ పాయింట్ను పక్కకు వదిలేద్దాం అంటున్నాను నేను. హృదయంలో పెట్టాను. నెంబర్ 1, దేవుడు ఏం చూస్తున్నాడు. రైట్. నెంబర్ 2, దేవుడు ఏమనుకుంటున్నాడు. అది రెండవ మాట. పెద్ద మర్మాలేం కాదు, సింపుల్ విషయాలే. దేవుడు ఏమనుకుంటున్నాడు. ఒక మాట చెప్తా మీకు. 10,000 మంది నీకెళ్ళి చూసి భక్తుడు 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 అంటే నువ్వు భక్తుడు అవుతావా? రైట్. 10,000 మంది నీకెళ్ళి చూసి నువ్వు భక్తిహీనుడివి అంటే భక్తుడు కాకుండా పోతావా? 10,000 మంది నీకెళ్ళి చూసి దద్దమ్మ చేతగానోడు చేతగాంది, అసమర్థురాలంటే అట్లా అవుతావా? 10,000 మంది నీకెళ్ళి చూసి మేధావి అంటే మేధావి అవుతావా? మరి ఎందుకంటే జనాలు మాటలు పట్టుకొని ఏడుతారు కొంతమంది. నాకు అర్థం కాదు. నన్ను ఇలా అంటున్నారు. నీ బొంద పద్దాకలు ఎలా అంటున్నారు, వాళ్ళు ఇలా అంటారు, వీళ్ళు ఇలా అంటారండి. వాళ్ళకెళ్ళి చూసి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఆ జబ్బులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారండి. కుమిలి గందరగోళంగా ఏడిసి బీభత్సం చేసే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, నా బతుకంతా నవ్వులు పాలైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది. ఒక మాట చెప్తా, 100 మంది 100 రకాలుగా నీ గురించి మాట్లాడి నీ పరిస్థితిని వాళ్ళు ఎవ్వడు మార్చలేడు. వాళ్ళు నువ్వు చేతగాని దద్దమ్మా అని నిన్ను అన్నంత మాత్రాన నువ్వు అలా అయిపోవు. అర్థమైందా? ఒరే, నీకు గర్వం రో, నీకెంత గర్వం అంటే అంత గర్వం. ఆ చిన్న మందనేమి చేసితివి? అన్నేమన్నాడు? గర్వపోతు అన్నాడు. సౌలు ఏమన్నాడు? నువ్వు బాలుడివిరా, పిల్లోడు అన్నాడు. గొలియాత్ గాడు ఏమన్నాడు? ఒరే, నువ్వు తిక్కలోడివిరా, కర్రను తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా అన్నాడు. అందరూ తలా ఒక మాట మాట్లాడారు. అవునా? ఒడిశాల్లో రాయి తీసుకొని కొట్టి దేవుని కృపను బట్టి వాడు కూలబడి, వాడు బోర్లబడి దావీదు జయం పొందిన తర్వాత అనలేమన్నారు తెలుసా? మా తమ్ముడే, అది చిన్నప్పటి నుంచి సురికే అయిపోయిందా, మారిపోయా. స్తోత్రం. సౌలు ఏమన్నాడు? ఈ చిన్నవాడు ఎవని కుమారుడు, గొప్ప సాహసి. మరి అంతకుముందు పిల్లోడు వంటివి గయా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోవాలా, దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలా? పెద్దగా చెప్పండి. దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలన్నాడు. మరి ఎందుకు ఏడిచేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, మొహమాట లేకుండా అడుగుతున్నాను. జనం మాట కాదన్నా, దేవుడు ఏమనుకుంటున్నాడు అది ముఖ్యం అన్నోళ్ళు ఎందుకు జనములకెళ్ళి చూసి విరక్తి చెందిన బ్రతుకుతున్నారు? ఎందుకు వేదంలో బతుకుతున్నారు? వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసి ఎందుకు కుమిలిపోతున్నారు? ఎందుకు ఏడ్చుకుంటున్నారు? ఎందుకు మొత్తుకుంటున్నారు? ఉన్నారా లేదా ఈ బాపతోళ్ళు? నీ హృదయంకి వెళ్ళి చూడాలి, నెంబర్ 1. నెంబర్ 2, దేవునికి వెళ్ళి చూడాలి. మొట్టమొదటి ఎడు చూడాలని చెప్పి నీ హృదయం జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. నెంబర్ 2, ఆయనకి వెళ్ళి చూడాలి. ఆయన ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యం. ఏమండి, కొంతమంది నిన్ను తృణీకరించవచ్చు, నువ్వేందో అర్థం కాక నేను తేలిగ్గా మాట్లాడవచ్చు. అర్థమయ్యే నాటికి అర్థమైద్ది. అంత మాత్రాన నువ్వు ఆందోళన పడి ఏదో గందరగోళం కావాల్సిన అవసరంలా. నేను ఎవరో ఒక చెల్లి వచ్చి నన్ను పట్టుకొని ఏడుతుంది.
పరిచారకులు నన్ను ప్రశ్నించారన్నా అని. నేను పిచ్చిదాన్న, నీ విలువ అర్థమైనప్పుడు వాళ్ళే నిన్ను సన్మానిస్తారు, బాధపడవాకని చెప్పాను నేను. దానికే గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి నిలబడ్డాను ఒక దగ్గర, వేసిన కుర్చీ తీపిచ్చాడు ఒక ఆయన. మాట వరుస చెబుతున్నా. అప్పటిదాకా అక్కడ ఉన్న కుర్చీ పక్కకు పెట్టించాడు. ఎందుకు? నన్ను నిలబెట్టాలని. నేను అలిగి తుస్తుని రావచ్చు, నేను రాలా, అక్కడే నిలబడ్డా. ఎందుకు? ఇంటికి వచ్చి ఏడుచుకోవచ్చు, వేసిన కుర్చీ తీపిచ్చాడు అవమానం చేశారు, చెయ్యనే అన్నా, వందనాలన్నా, ప్రైజ్ ఏబో అన్నా, నేను ఇక్కడ చూసుమని అలిగి రాలా, స్తోత్రం అనని, అవమానపరచని, ఏం పర్లా ఉంటాయి, గుర్తులు ఉంటాయి, ఎట్లా ఉన్నాయి. ప్రార్థన చేసుకుని మందిరంలో అట్లా అడ్డం పడ్డా. లే లే నీ పండుకునేది, లే ఇంటికాడ పండుకపో, లే బయటికి పో అన్నారు. ఎవరిని? ఏం పర్లా, నా కిరీటమే కింద పడలా, దాని గురించి నేనే ఏడిసి మొత్తుకొని గందరగోళం అయిపోలా. ఆకాశం వైపు చూశాను, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అది నాకు ముఖ్యం, కానీ వీళ్ళు ఏమంటే నాకెందుకు? మరి దేవుడు ఏం చేశాడు? అరే, ఇంత తృణీకారాన్ని ఓర్చుకోలేరు, ఇంత తిరస్కారపు మాటను తట్టుకోలేరు. అరే రే 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 ఏదన్నా అంత మాట తగిలిందంటే లోపల పాట ముసుకేసుకోవటం, సీదేయటం. ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు. నాకేదో అయిందని కాదన్నయ్య, తల ఒక మాట అంటుంటే అసలు చచ్చిపోవాలనిపిస్తున్నా అన్నయ్య. పనికి మాలిందన్న నువ్వేం విశ్వాసం నాకు అర్థం కాదు. చచ్చిపోవాలంటే దెయ్యం ముఖం వేసుకొని దులిపేయటం నేర్చుకోమని దేవుడు చెబుతుంటే ఇలా అంటున్నారు. అలా పట్టించుకోవద్దు. దేవుడు ఏమనుకుంటున్నాడో నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నా జీవితాన్ని దేవుడు ఎరుగును. నేనేం చేశానో, నేను తప్పు చేశానో, న్యాయం చేశానో, మంచి చేశానో, చెడ్డ చేశానో, వీళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు, అందుకే నన్ను ద్వేషిస్తారు. నా తండ్రికి తెలుసుగా నేనేందో. నా మీద భయంకరమైన నిందా ప్రచారాలు ఇన్ని నెలలు అచ్చంగా యూట్యూబ్లో మన మీదనే చలామడైనాయి. స్తోత్రం. యూట్యూబ్లో కొన్ని వీడియోలు అచ్చంగా నా మీదే చలామడైనాయి. ఇప్పటికి కూడా కొన్ని నడుస్తూనే ఉన్నాయి. ఇక అవన్నీ కుప్పేసుకొని కూర్చొని ఇక సీదేస్తా ఉండాలి. ఇక ఎక్కడెక్కడ దులిపేసి దేవుని వైపు చూస్తా. నేను ఏమై ఉన్నానో, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. 10,000 మంది కలిసి షాలేం రాజు తేడా 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 అంటే నేను తేడా అవుతానా? 10,000 మంది కలిసి షాలేం రాజు గొప్ప 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 అంటే అది నీ ఎదుట గొప్ప ఇద్దా? ప్రజలు గొప్ప అన్నా ఒట్టిదే, ప్రజల తేడా అన్నా ఒట్టిదే. గొప్ప అన్నా తేడా అన్నా నువ్వంటే అది ఫిక్స్ ప్రభువా. నువ్వు ప్రభువా అనాల్సిందే. నువ్వు ఎంతమందికి అర్థమైంది నా ఎల్లారా? దీన్ని బట్టి ఏం ఆలోచిద్దాం? పరుల మాటలను బట్టి కృంగిపోదామా, కుమిలిపోదామా, నిరాశపడదామా, నిరుత్సాహపడదామా, సావులు బతుకులంటూ ఆత్మహత్యల కోసం వెతుకుదామా? సింహాసనం కోల్పోయినప్పుడు దావీదుని షిమి అనేవాడు చీ పో అన్నాడు. మళ్ళా దేవుడు సింహాసనానికి దావీదుని తీసుకొచ్చినప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళ తని ముందు కలను చేదు ఇక ముందు, నవ్వినోళ్ళ
హల్లెలూయా. నిన్ను చూసి మొరిగే కుక్కలు కానీ కప్పలు కానీ ఎక్కువ ఉండవు. స్తోత్రం. చైనా దేశంలో కప్పలు తింటారు తెలుసుగా, తింటారు తెలుసా చైనా వాళ్ళు? ఒకటి ఇంటి ముందు పెద్ద మడుగు ఉందంట, ఆ మడుగు నిండా కప్పలే. ఎందుకంటే నైట్ రోజు గోల్ చేస్తున్నాయి. కడుపులో మండి లాభం లేదని హోటల్కి పోయాడు. కప్పలు ఇస్తాను కొంటారా అన్నాడు. ఆల్రెడీ మాకు సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, అయినా సరే మాకు అవసరం ఉంది, అమ్ముతావా, తెస్తావా? తెస్తాను. ఎన్ని కప్పలు తెస్తావు, రోజుకి ఎన్ని సప్లై చేయగలుగుతావు అన్నారు. రోజుకి 200 తాగుతావు, 200 కప్పలు తెస్తాను నేను అన్నాడు. 200 కప్పలు 200 కప్పలు నువ్వు తేలేవలే కానీ నువ్వు రోజుకు ఒక 50 కప్పలు తెచ్చినా నేను తీసుకుంటాను అన్నాడు. 50? మా ఇంటి ఎదురు కుంట నిండా అయ్యే, నీకెందుకు, నేను తెస్తాగా అనిపోయాడు. 50 కాదు 200 కన్ఫర్మ్ చేసుకో అన్నాడు. పోయి ఆ మడుగంతా వెతికి 2 కప్పలు పట్టాడు. ఎన్ని కప్పలు? 2 కప్పలు పట్టాడు. ఇదేంది 2 కప్పలు? నేను 200 కప్పలు తీసుకెళ్దాం అనుకున్నాను, 2 కప్పలు ఏమున్నాయండి, అయ్యో ఏంటిది అని ఆడు ఆలోచించి ఆ 2 కప్పలే తీసుకొని పోయాడు. ఏందండి, రోజు నైట్ చూస్తే గోల చేస్తాను, ఆ కుంట నిండా గోల చేస్తానే, పడితేనేమో మొత్తం జల్లిడేసి పెట్టిన 2 కప్పలే తేలిని అంటే కప్పల సంగతి నాకు తెలుసురా సోదరా, అందుకే నేను 200 తెస్తానంటే 50 దేశరా తీసుకుంటాను అన్నాను. అవి ఉండేది 2 గోల పెచ్చు. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? అవి ఉండేది 2 గోల మాత్రం 100 ఉన్నట్టు గోల చేస్తాయి. ఈరోజు ఇప్పుడు చెప్పుకుంటా మతోన్మాదులు ఉన్నాయి చూసా, మతోన్మాద కప్పలు. ఈ కప్పలన్నీ కొన్నే, టోటల్ ప్రపంచం అంతా అలా లేదు, దేశం అంతా అలా లేదు, రాష్ట్రం అంతా అలా లేదు. ఈ కొన్ని కప్పలే గోల చేసి బెదిరింపులు చేసి హడావుళ్ళు చేస్తున్నాయి. లెక్క కూడా చేయకుండా నువ్వు దేవుని పని చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే నిన్ను నిందించే కప్పలు, నిన్ను విమర్శించే కప్పలు, నిన్ను దూషించే కప్పలు ఎన్నో అని నువ్వు గందరగోళం అవ్వద్దు. అన్నీ లెక్కేస్తే 4-5 కూడా తేలో. కానీ నిన్ను ఘనపరిచి గౌరవించేటువంటి వ్యక్తులు చాలా మందిని దేవుడు నీకు శేషంగా ఉంచాడు. అయినా సరే ఘనపరిచే కప్పలొద్దు, విమర్శించే కప్పలొద్దు, మనకు దేవుడు కావాలి. ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం. ఫస్ట్ ఏమన్నాను నేను? ఆయన ఏం చూస్తున్నాడు ఒకటి, రెండవది ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం. నీ పని అయిపోయింది అని 10 మంది అనొచ్చు, అంత మాత్రం నీ పని అయిపోయిద్దా? ఆ మాట దేవుడు అన్నాడో లేదో చూడు. దేవుని ముందు మోకాళ్ళే, దేవుడు కూడా అదే మాట అంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకో. ప్రభువా 10 మంది నీ పని అయిపోయింది అంటున్నారు, మరి నువ్వేమంటావు తండ్రి అని అడుగు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన కూడా నీ పని అయిపోయిందంటే అప్పుడు ఒప్పుకో. అంటాడా మాట? 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది నీ పని అయిపోయిందన్నా, అయిపోయిందంట నీకు వాళ్ళెవరు, అయిపోవటానికి నువ్వెవరు? నీవు నా చేతిలో ఉన్నావు. కుమ్మరి సారె మీద మట్టి ముద్దన్నట్టు నువ్వు నా చేతిలో ఉన్నావు. వాళ్ళందరి ఎదుట నేను నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తాను, లెక్క చేయవాగప అంటాడు. కానీ ఏం చేద్దాం, మన సైకాలజీ ఎట్టేడిసిద్ది తెలుసా? ఆయన ఏమనుకుంటున్నాడో పట్టించుకో. ఈ పక్కన వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు విని నరాలు వీక్నెస్ తెచ్చుకొని మనం గందరగోళం అయిపోయి పక్కన కూడా గందరగోళం చేస్తాం. ఇది స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఇలాంటి మనసు మీలో కలిగి ఉండవద్దు. ఫస్ట్ దేవుడు ఏం చూస్తున్నాడు, రెండవది దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మేజర్గా తీసుకోండి. ఇక మనుషుల మాటలను లక్ష్య పెట్టొద్దు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అందరికీ మంచి చేయండి, అందరి ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి, అంతవరకు ఓకే. కానీ నీ పరిస్థితులను బట్టి తలా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటల్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకడంటాడు, అన్న మీరు విజయవాడలో పరిచర్య చేశారు కదన్నా, అందరికీ తెలిసేటట్టు బయలుపరచండి అన్నని ఒకళ్ళు అంటారు పబ్లిసిటీ అవసరమా? అప్పుడు నేను చెప్పాను, మరి ఒకళ్ళేమో అట్లా అంటారు, ఒకళ్ళు ఇట్లా అంటారు. మనుషుల మనస్తత్వాలు చెప్తున్నాను నేను.
ఒకళ్ళేం పబ్లిసిటీ చేయొద్దు అంటారు, ఒకళ్ళేమో అన్న 10 మందికి తెలిసేటట్టు చూపించండి అన్న, క్రైస్తవులు కూడా సమాజం నష్టపోయినప్పుడు క్రైస్తవులు కూడా ఇదిగో సేవ చేశారనే సాక్ష్యం ఉంటుందన్న, చూపించండి అన్న అని 10 మంది. ఒకరిద్దరు ఏమంటారు? అవసరమా? నేను చెబుతున్నా, నేను అది పట్టించుకొని ఇది పట్టించుకోను. దేవుని వైపు చూస్తా, దేవుడికి న్యాయం చెప్పుకుంటా, దేవా ఈ కారణం చేత నేను ఈ పని చేస్తున్నా, దీన్ని నువ్వు ఆమోదించు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు ఏమనుకున్నారో కాదు, నాకు నువ్వేమనుకున్నావు అది ముఖ్యం. నువ్వేమనుకున్నావు అది ముఖ్యం ప్రభువా. నేను చేసేది ఏ ఉద్దేశంతో చేస్తున్నానో నా హృదయం నీకు తెలుసు కాబట్టి నీకు స్తోత్రం. దాన్ని బట్టి నేనేం కలత చెందను. ఏమైనా అర్థమైందా మీకు? నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. మెలుగుతో ఉన్న వాళ్ళు చూద్దాం. రైట్, అయిపోయింది. 2. మూడవది ముగిస్తానన్నాగా, ఇక ముగింపు. 3వ మాట ఏంటంటే, దేవుడు ఏం చూస్తున్నాడో నోట్ చేసుకో, దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని ఆలోచించు. 3వది, దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను పట్టించుకో. దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను పట్టించుకో, అది తీవ్రంగా తీసుకో. మనుషులు అంటున్న వాటినో, లేకపోతే సైతాన్ అంటున్న వాటినో, లేదా నీ మనస్సాక్షి అంటున్న దాంతో కాదు, దేవుని వాక్యములో దేవుడు ఏమంటున్నాడో దాన్ని పట్టించుకో. బతికిపోతావు, ఆశీర్వాదకరంగా బతుకుతావు. ఏం పెద్ద మర్మాలు కాదు, పెద్ద లోతైన విషయాలు కాదు, చాలా కట్టా కొట్టా తెచ్చానంత తేటగా నీకు అర్థమయ్యే సందేశం. ఏందమ్మా చెప్పింది ఇప్పుడు? 3వది, దేవుడు నీతో ఏమంటున్నాడో దాన్ని పట్టించు. నువ్వు లేచి వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు. నువ్వు లేచి వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు. నాకు తెలిసి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పోనిస్తారా? పోనిచ్చుంటారా అబ్రాహాముని? ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు, తెలియదు అంటాడు. ఎందుకు పోతున్నావు అని అడుగుతారు, దేవుడు వెళ్ళమన్నాడు అంటారు. దేవుడు వెళ్ళమన్నాడు, సరే ఎక్కడికి తెలియదు. నీ ప్రయాణం ఏం బాగలేదే, ఇది కరెక్ట్ కాదే, క్లారిటీ లేకుండా ఎట్లా? అప్పటి తన బంధువులకి, తన ఇంటి వారికి అబ్రహాము ఒక వెర్రివాడుగా కనిపించుండొచ్చు. కానీ అబ్రహాము తన పితరుడో, లేకపోతే తన ఇంటివారో, తన బంధువులో వాళ్ళు ఏమంటున్నారో అది పట్టించుకోవాలా. దేవుడు ఏమన్నాడో ఆ మాటనే తీసుకున్నాడు. ప్రతి చోట ఇతరులు ఏమంటున్నారో మాట పట్టించుకోవాలా, దేవుడు ఏమంటున్నాడో ఆ మాటనే పట్టించుకొని అడుగులు వేసినందున అబ్రహాము విశ్వాసులకు తండ్రి, చరిత్ర పురుషుడిగా నిలిచిపోయాడు. ఆయన సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు అన్న భేదం లేదు. ఎందుకంటే మనం మనుషులు ఏమంటున్నారో అనే మాటలకు మనం బెండ్ అయ్యే తత్వం మన దగ్గర ఉంటే సాతానుగాడికి మనల్ని దెబ్బతీయటం ఈజీ. ఈ మాటని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇతరులు ఏమంటున్నారో ఆ మాటలు పట్టించుకునే నైజం మనకుంటే సాతాను మనల్ని కృంగదీయటం, దెబ్బతీయటం వాడికి చాలా ఈజీ. మన విషయంలో వాడికి ఒక భయం ఉండాలి. ఏం భయమో తెలుసా? ఎవరు ఏమన్నా పట్టించుకోవటం, మొండోడు మొండిది అనే భయం ఉండాలి సైతానుగాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మ్యాటర్ సీరియస్గా తీసుకుంటున్నారా, లేకపోతే ఏదో ఆన్లైన్లో కూర్చోవాలి కాబట్టి కూర్చున్నారా? ఇక దండం తల్లు, అయ్యా వందనాలు. బైబిల్లో ఇలాంటి చాలా నిరూపణలు ఉన్నాయి. వాళ్ళేమనుకుంటున్నారు, దేవుడేమంటున్నాడు అనే దాన్ని భక్తులు దేవుడికి వెళ్ళి చూసి దేవుడిని పట్టించుకున్నారు. ఇక వ్యతిరేకంగా మనుషులు 100 మంది 100 మాటలు మాట్లాడినా పట్టించుకోలే. పేతురు, యోహానులనే కాదు, ఇంకా కొంతమంది అపోస్తలులను పట్టుకొని బంధించి కొట్టి బెదిరించారు. ఆ నామాన్ని మీరు ప్రచారం చేయకూడదని బెదిరిస్తే వాళ్ళ మాటలు పట్టించుకోవాలా. మేము కన్న వాటిని, విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము అని మళ్ళా ప్రకటించడం మొదలుపెట్టారు. ఎందుకు తెలుసా? వాళ్ళు మనుషులు ఏమంటున్నారో పట్టించుకోవాలా,
దేవుడు ఏమంటున్నాడో దాన్నే తీవ్రంగా తీసుకున్నారు. మనుషులకు చెవొగ్గావా, మనుషులకు చెవొగ్గావా, అయిపోయినట్టే నీ పని. ఒక ఆటో పోయి ఓ బావిలో పడింది. ఆటో పోయి బావిలో పడింది. 4 ఉన్నారు ఆటోలో. ఆటో మునిగిపోయింది, అడుగుపోయింది. ఈ 4 బయటకు వచ్చారు. చిన్నగా ఈత కొడతా ఆ మునుగుతా లెగుస్తా ఉన్నారు అనుకోండి. జనం గుంపు కూడా రే బావి లోతైన బావి రా, ఈ బావి, ఇందులో పిల్ల బావి కూడా ఉంది, అయ్యో పడ్డారు, ఇంకెక్కడ అని అనుకుంటున్నారు. ఎందుకంటే అది ఊరికి బయట ఉంది. తాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని లాగే పరిస్థితి లేదు. మునుగుతున్నారు లేగుస్తున్నారు, వాళ్ళు ఎవడికి ఈత రాదు. ఫస్ట్ ఒకడు మునిగిపోయాడు. ఒడ్డునున్న వాళ్ళు అంటున్నారు, అయ్యయ్యో తాడు అందుబాటులో లేదు, ఎట్లా వాళ్ళు బయటకు వచ్చేది, అయ్యయ్యో నీళ్ళలో పడ్డారు, మునిగిపోతారు, వాళ్ళు ఓపిక చాలదు, అయిపోయింది వాళ్ళ పని అంటా ఉన్నారు. ఒకడు మునిగాడు. ఒక మనిషి మునిగాడు, ఒకడు మునిగాడు, ఇంకొకడు నీరసపడుతున్నాడు, వాడు కూడా మునుగుతాడు అన్న, ఇంకొకడు మునిగాడు. అయ్యో 2 మునిగిపోయారు, ఇంకా 2 ఉన్నారు, వాళ్ళ పని కూడా అయిపోతుంది, వాళ్ళు కూడా మునిగేటట్టున్నారు అంటానే ఉన్నాడు. ఉన్నారు జనం. 3వాడు కూడా మునిగాడు, అయిపోయింది. ఇంకొకడు వీళ్ళు చేతులు చూపించి మాట్లాడుతున్న మాటల్ని వింటూనే అట్లనే తిప్పలు పడుతూ ఉన్నాడు. మునుగుతున్నాడు, లెగుస్తున్నాడు, తిప్పలు పడుతున్నాడు. ఈలోపు తాడు తీసుకొని రావడానికి వెళ్ళినాడు, తాడు తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు ఒడ్డున వాళ్ళు అంటున్నారు, తాడు తెచ్చిందా వాడు ఉండరా నాయన, వీడు అందరికంటే నీరసంగా ఉన్నాడు, వీడు ముందు మునిగిపోతాడు అనుకున్నాం, వీడు ఇంకా తేలుతా ఉన్నాడు, వీడు అయిపోతాడు రా బాబు, వీడు ఉండడు, వీడు మునుగుతాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోపు తాడు వచ్చిందా కూడా అట్నే తిప్పలు పడ్డాడు. మొత్తానికి తాడు అందించారు, ఎట్నో ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చిన తర్వాత అందరూ దగ్గరికి చేరి, నిజంగా ఎంత గొప్ప ధైర్యం నీకు, ఎంత మొండితనం, ఎంత ఆత్మవిశ్వాసం నీకు, అసలు నువ్వు ఎంత బాగా బతికి బయటపడ్డావు అని అన్నారు. మేము అంతసేటు నువ్వు బతకవు మునిగిపోతావు అన్నావు. 3 మునిగిపోయినా నువ్వు మునిగిపోలేదు, నిజంగా చాలా గ్రేట్ అన్నారు. వాడికి అప్పుడు వినపడింది ఆ మాట, ఏంది మీరు అంది మునిగిపోతావు అని అన్నారా, నాకు అర్థం కాలా, తాడు తెస్తున్నాడు, నువ్వు అట్నే తిప్పలు పడు లాగుతామని అంటున్నారేమో అనుకున్నాను నేను. మీరు మునుగుతావు ఉండవు అన్న మాట నాకు, తాడు అందదు మునుగుతావు అన్న మాట నాకు వినపడ్డట్టయితే అప్పుడే మునిగేవాడిని, నాకు అతి చెవుడు ఉంది, అందుకే బతికిపోయాను నేను అన్నాడు. నీకేమైనా అర్థమైందా? ఏమర్థమైంది? జనాల మాటలు అట్టుంటాయి. ఆ మాటలు విని ఆ మాటలు చొప్పున నడవడానికి ప్రయత్నం చేస్తే నిండా ముంచుతారన్నమాట. ఏం బాబా, ఎంతమందికి అర్థమైంది? వాడు మారడండి, వాడు భయంకరమైన తాగుబోతు వాడు మారేదైతే ఎప్పుడో మారుతుండే, ఇప్పుడు దాకా నా అబ్బాయి మారడో పాలేదు అన్నాడు. నిజంగా దేవుడు అలా అన్నాడా నీతో? మనుషులు అంటారు మారడని, కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షుల్ని చేసి, సేవకుల్ని చేసి, దేవుని కొరకు పాత్రలు చేసి వాడుకుంటున్నాడు. ఎన్ని జీవితాలు మారిపోయినాయండి ఈరోజు. అందుకే నేను చెప్తున్నా, నీ పిల్లల గురించి 4 మాటలు మాట్లాడుతున్నారా, వాళ్ళు అలా వాళ్ళు ఎలా అని, డోంట్ వరీ. దేవుడు అన్నాడు ఆ మాట. నీ ప్రార్థన ఎటుపోయింది, నీ కన్నీళ్ళు ఎటుపోయింది, నీ అంగలార్పులు ఎటుపోయింది, నువ్వు గోజాడావు కదా, అన్నీ ఎటుపోయినాయి. మొత్తం నీ కన్నీళ్లు బుడ్డిలో దాచాడు, నీ విజ్ఞాపనలన్నీ గ్రంథములో రాశాడు. వాటన్నిటికీ తగిన కాలం ముందు ఒకటొకటిగా ఉత్తరం ఇస్తాడు. 10 మంది 10 మాటలు మాట్లాడుకుంటే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో ఏమంటున్నాడో ఆ వాగ్దానాలని, ఆ మాటల్ని పట్టుకో, బతికిపోతావు, బలంగా ఉంటావు, దేవుని కొరకు సాక్షివై వర్ధిల్లుతావు. అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు. అమ్మగారు తల్లి కదరా, పోతీఫెర ఎంత ప్రేమించాడో నిన్ను, కన్న తల్లి లాంటి దాన్ని ఇంత అవమానం చేస్తావా దుర్మార్గుడా, నీచుడా అని ఎన్ని కొట్టారో, ఎన్ని రకాలుగా సమాజం అనుకుందో, తీసుకెళ్లి జైల్లో వేశారు. అతను మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాల, తీసుకెళ్ళేశారు.
అలాంటి నింద ఒక వ్యక్తి మీదకి వస్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నా మీదకి ఇంత నింద వచ్చింది, నేను బతకనని పోయి ఆత్మహత్య చేసుకుంటారు. నేను ఆత్మహత్యలు చేసుకోవాలా, హత్యలు చేసుకోవాలా? అరే మీరు 100 అనుకుంటే నాకేందిరా? నాకు దర్శనం ఉంది, నాతో మాట్లాడాడు. నీ వారందరినీ నీ పాదాల చెంత సాగిల పడజేస్తాను, నేను నిన్ను ఏలికగా నియమిస్తానని నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు మాట్లాడిన మాట నెరవేర్చకుండా ఆయన నిద్రపోడో. పరిస్థితి చూస్తేనే అంత రివర్స్ గా ఉంది. అనే పరిస్థితులు ఎంత రివర్స్ గా ఉన్నా నేను నా దేవుని వాగ్దానాన్ని, నా దేవుని దర్శనాన్ని, నా దేవుని మాటనే నమ్ముతాను. నా పరిస్థితులను నేను పట్టించుకోను అని గట్టిగా పట్టుబట్టాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. చెరసాల్లోంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాడు. అప్పుడు యోసేపు తేడా 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 అని నిందించిన వాళ్ళందరూ నోళ్ళు ఎట్టబెట్టుంటారు. ఆఖరికి ఐగుప్తు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టే దిక్కు ఆయన అయ్యాడు. నేను చెప్తున్నా, యోసేపు కానీ ఐగుప్తు ఆ ధనాగారం ధాన్యాగారం పీఠం మీదకి ఎక్కకపోతే ఒక్కడు కూడా కూడుండేది కదా, మొత్తం తెచ్చేవాళ్ళు. 7 సంవత్సరాల కరువులో వాళ్ళకి ఆహార ధాన్యం దాచిపెట్టి వాళ్ళ కడుపులు నింపిన వాడు యోసేపు. అప్పుడు వాళ్ళు ఏమని ఉంటారండి? యోసేపు దగ్గరికి ధాన్యానికి పోయినప్పుడు వీళ్ళు కూడా పోయి ఉంటారుగా. పోతీఫెరో భార్య తాలూకు సరుకు కూడా పోయి ఉంటుందిగా. ఆ రోజు యోసేపు నిందించి కొట్టి తిట్టినోళ్ళు కూడా పోయి ఉంటారుగా. ఏమని ఉంటారు వాళ్ళు? ఇంత గొప్పవాడు అయినా నిన్ను అపార్థం చేసుకున్నావయ్యా, ఎట్లా అనుకోలేదయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, ఈరోజు మాకు అన్నం పెట్టి బతికెత్తున్నావయ్యా, నీకు దుర్మార్గం చేశాం అని ఉంటారు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఈ కలలు గనువాడి కలలేమగునో అని ఎగతాళి చేసిన అన్నలు వచ్చి సాష్టాంగపడ్డారు. ఏది నెరవేరింది? అన్నల మాటలు నెరవేరినాయా? పోతీఫెరో ఇంటి దగ్గర మనుషుల మాటలు నెరవేరినాయా? నా దేవుడిచ్చిన మాట నెరవేరిందా? ఏ మాట నెరవేరింది? ఏది నెరవేరింది? మరి దేన్ని పట్టుకోవాలి మనం? దేవుని మాటనే పట్టుకోవాలి. అనుకునన్ని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అనుకునన్ని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉందిన యాతన, దేవుడే మరచునా. దేవునికి మహిమ. నాకెందుకు యోసేపు స్టోరీ భలే ఇష్టం. అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మ ప్రేమ. మరి ఆత్మీయులు అంటే అండగా ఉండాల్సిన వాళ్ళు ఆత్మీయులు, వాళ్ళే అమ్ముకున్నారు. అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా. ఏమని రాస్తుంది వాక్యంలో? యెహోవా యోసేపుకు తోడై ఉండెను అని రాస్తుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని రాస్తుంది. అన్నలు వదిలేతేనేమి, దున్నలు వదిలేతేనేమి, అన్న లేదు దున్న లేదు, ఎవడు వదిలేసినా ఆయన వదలడు. ఇప్పుడు ఐగుప్తు సింహాసనం మీద యోసేపు కూర్చున్నప్పుడు మరి కనువిందా లేదా? ఇక కళ్ళ ముందు యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. మొత్తం వచ్చి సాష్టాంగపడ్డా. ఎప్పుడు దర్శనం అది? చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దర్శనం అది నెరవేరింది. అది కనువిందు కదా.
ఈ ముఖాలన్నీ ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడో కాదు, వీళ్ళు మనలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేవుని బట్టి చెప్తున్నా. కృంగిపోయావా? నిరుత్సాహపడ్డావా? మనుషుల మాటలు గాయాలు చేసినాయా? పట్టించుకుంటే గాయాలు ఎక్కువ అవుతాయి, దులిపై మానిపోతాయి. అర్థమైందా? గాయాలకు వెళ్ళి కాదు, గాయాలను గేయాలుగా మార్చే యేసు వైపు చూడు. స్తోత్రం, హల్లెలూయా. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య, సాయమిచ్చి ఆయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నా గాయాలన్నీ గేయాలుగా మార్చాడు, అందుకే ఆ పాట పాడుకున్నా, అనుభవించే పాడుకున్నా. నీ జీవితంలో కూడా నా తండ్రి అలాంటి కార్యాలు చేస్తాడు. నమ్మో, విశ్వసించు. చేయకపోయినా పర్వాలేదా? అవసరమైతే ఆ శ్రమలు అలా కంటిన్యూ అయినా అలా అనుభవిస్తా. ఎందుకంటే ఎన్ని బాధలైనా నీ హృదయంలో నా స్థానం నాకు ఉందిగా, చాలు. ఇంత మంచి తీర్మానం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. 3 సంగతులు. మొట్టమొదటిది అది కదా, దేని జాగ్రత్త చేసుకోవాలి? జాగ్రత్త. అందులో కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, దరిద్రగొట్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అర్జెంటుగా దులిపోయి. పెంచి పోషించవాకు, పెందలాడు ఒక దారి అవుతావు. దులిపై శుభ్రపరచుకో, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. 2, ఏమనుకుంటున్నాడో అది చూసుకోవాలి. చుట్టాలు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, కులపోళ్ళు ఏమనుకుంటారో, మతపోళ్ళు ఏమనుకుంటారో, ఇంటోళ్ళు ఏమనుకుంటారో బయట తీసే. ఆయన ఏమనుకుంటున్నాడో కావాలి మనకు ముఖ్యం. స్తోత్రం. 3వది, దేవుడు ఏమంటున్నాడో దాన్ని తీసుకో. మనుషులన్నంత మాత్రాన 10,000 మంది ఏకమై నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన అది నువ్వు అయిపోవు. అది దేవుడు అంటే అవుతావు, మనుషులంటే కావు. కాబట్టి మరి ఎవరు ఆ కలతలో ఉన్నారో ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి ఎవరు ఆ స్థితిలో వచ్చారో నాకు తెలియదు. నా దేవుడు మాత్రం సూటిగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. కృంగిపోవాల్సిన అవసరంలా, నిరాశపడాల్సిన అవసరంలా, నిరుత్సాహపడాల్సిన అవసరంలా. ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తలు చూసుకుంటే బాగుపడతారు, దీవించబడతారు, ధన్యులు అవుతారు. ఇంకా చాలు. పైకి లేచి నిలబడే నడుము లేపులు వచ్చి ఉంటాయి మీకు పాపం. ముందు చెప్పినటువంటి వర్తమానంలో శతాధిపతి, యేసయ్యా ఇప్పుడు విడుదల ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు నాయన. తండ్రి తనయులు మమ్మల్ని ఒక దారి చేశారు ప్రభువా. షాలేం రాజు ఎందుకు ఎప్పుడు శరీర సంబంధమైన వాటినే చెప్తాడు, శరీర సంబంధమైన సమస్యలకు సమాధానం ఇస్తాడని కొంతమంది అనుకోవచ్చు. శరీర సంబంధమైన అక్కర్లకు సమాధానమే కదా, ఆత్మ సంబంధమైన విషయాలకు కూడా నేను దీన్ని వర్తింపజేస్తున్నా, రెండిటికి. మరి శరీరంలో జీవించినప్పుడు శరీరానికి కూడా కావలసిన విషయాలు ఉన్నాయి కదా, అండ్ ఆత్మీయతలో కూడా 2 విషయాల్లో మనం అటే చూడాలి. ఇటు చూడాలి. చూడాల్సింది ఆయన, అనుకోవాల్సింది ఆయన, అనాల్సింది. డాక్టర్లు అన్నారా అన్నయ్య ఇది క్యాన్సరు, ఇక క్యాన్సర్ లేని లైఫ్ అన్నారా అన్నయ్య? దేవుడు అన్నాడా ఆ మాట? దేవుడు అన్నదాకా ఆగు. మరి ఇప్పుడే పెట్టెకి రెడీ అయితే అట్ట? అది నా బాధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్నదాకా ఆగాలిగా, ఆగరు కొంతమంది. అప్పుడే అప్పగింతలు చెబుతూ ఉంటారు. ఇంక జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు అన్నదాకా ఆగు. భౌతిక సమస్యలకైనా ఆత్మీయ సమస్యలకైనా. పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళమ్మాయి? 30 ఏళ్ళు దాటిపోతే ఇంకేడ పెళ్ళి? ఇంక కాదులే, ఇంకేం పెళ్ళి, నీ బొంద ఇంక అయిపోయింది అన్నారా? ఏడుచుకుంటున్నారా? పిల్లలంతా ఎదిగొచ్చారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావట్లేదు, చచ్చిపోతే పోయేది అనుకుంటున్నారా? పిల్ల ఇంత పెద్దదైంది, పెళ్లి కాదని వాళ్ళు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? అరే నీకు కూతుర్నిచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఎవడో చోట దేవులాడి పెట్టుంటాడు నిద్రమోహమా.
ఆ సమయం వచ్చిందాకా కాస్త ఓపిక పట్టండి. ఏం సమయం అన్న 30 ఏళ్ళు దాటిదంటే 35 ఏళ్ళు వచ్చే నీకెందుకు 37 ఏళ్ళు ఎక్కడ దాచిపెట్టి ఉంటాడు దేవుడు. అమ్మాయికి 37 ఏళ్ళు వచ్చే 40 ఏళ్ళు దాచిపెట్టి ఉంటాడు. కాదని ఎవరు చెబుతారు? చెబుతున్నానండి. దేవుడికి సాధ్యం కదా. ఎందుకు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, నలుగురు 4 మాట్లాడుతున్నారు, నలుగురు. ఈ నలుగురు మాటలు పట్టించుకున్నామంటే నలుగురు 4 పక్కలు పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి. నలుగురుగా నా తండ్రి ఏమన్నాడు, నా తండ్రి ఏమంటున్నాడు, అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభు ఏమనుకుంటున్నాడు పట్టించుకోండి. ప్రభు ఏమంటున్నాడో ఆ మాటల్ని సీరియస్గా తీసుకోండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన మాటలు నిజమని నమ్మండి, విశ్వసించండి. దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నిజమని నమ్ము. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి 10 రోజులకైనా 10 నెలలకైనా కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నమ్మితే. నమ్మకపోతే నేను చెప్పలేను.